గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు పెట్టిన ఉద్యోగాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్ట, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్ట? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. రేపు రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చి రేపు ఎలక్షన్లో ఓడిపోతాడు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాలి. సో అది నిరంతరంగా ఎక్కడ హర్డిల్స్ ఉంటాయో, లీగల్ ఇష్యూస్ ఉంటాయో దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని దాన్ని సెటిల్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తే అది నిరంతర ప్రక్రియ కొన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో 2000 మన ఎలక్షన్ మేనిఫెస్టో దాని క్యాంపెయిన్లో చెప్పాడు. ఏమన్నాడు? 23 డిసెంబర్లో మేము వస్తున్నాం, 2024లో 2 లక్షల ఖాళీలని మేము మొత్తం ఫిలప్ చేస్తాం, 24 ఎండింగ్ వరకు ఒక పోస్ట్ ఖాళీ ఉండదని చెప్పాడు. అది కూడా ఆయన డేట్లు కూడా చెప్పాడు. జూన్లో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్లో ఎగ్జామ్ అపాయింట్మెంట్ డిసెంబర్ క్లియర్. మరి ఏమైంది? సంవత్సర కాలంలో కొత్తగా అయిన నోటిఫికేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు డిఎస్సిఏ. ఈ గ్రూప్ 1 రద్దయిన ఎగ్జామ్ని మళ్ళీ పెట్టారు. ఫ్రెష్గా గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ చేయాలి. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు ఫిలప్ చేస్తారు, ఎట్లా చేస్తారు? నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఈ బడ్జెట్కి సంబంధం లేని ఇష్యూ. ఇది జీతాలకు డబ్బులు లేవంటే ఆయనకి ఖాళీలకు సంబంధం ఏంటి? ఆల్రెడీ ఆ ఖాళీలు ఉన్నాయంటే దానికి సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్ అయి ఉంటుంది. 100% అలాట్మెంట్ని మళ్ళీ నాకు జీతాలకి కొత్త ఉన్న వాళ్ళకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కొత్త వాళ్ళకి యాడ్ ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ సరైనది కాదు. నీకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, కింద ఎగ్జిక్యూషన్ స్టాఫ్ లేకపోతే ఏం చేస్తావు? వెరీ సింపుల్. గవర్నమెంట్ స్కీమ్స్ని అమలు చేయాలంటే కింద స్టాఫ్ లేకపోతే ఎట్లా జరుగుతుంది? ఒక స్కూల్ టీచర్ ఒక స్కూల్లో 10 మంది చెప్పాల్సిన ఒక టీచర్ ఏం చెప్తాడు? గత 15 సంవత్సరాల్లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీలు ఎందుకు అబాస్ పాలవుతున్నాయి? ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఈ విద్యా వ్యవస్థ, విద్యా సంస్థ ఇవెందుకు అబాస్ పాలవుతుంది? సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ సెక్యూరిటీ ఈ 3 రంగాలనే ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. విద్యారంగంలో అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు, ఎక్కువ మంది వేకెన్సీస్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు, ఎక్కువ మంది వేకెన్సీస్ ఉంటాయి. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు, ఎక్కువ మంది వేకెన్సీస్ ఉంటాయి. ఈ 3-4 రెవెన్యూ కూడా అంతే. 3-4 డిపార్ట్మెంట్లలో 90% ఉద్యోగాలు ఉంటాయి, 90% ఖాళీలు కూడా అక్కడే ఉంటాయి. మరి 90% ఖాళీలు అక్కడ పెట్టుకొని అక్కడ ఎట్లా ప్రజాసేవ చేస్తాం? ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ లేకపోతే నడవదు, స్కూల్ టీచర్ లేకపోతే వ్యవస్థ నాశనం అవుతుంది, ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ లేకపోతే లా అండ్ ఆర్డర్స్ ఇష్యూస్ వస్తాయి, ఒక ఎంఆర్ఓ దగ్గర అసిస్టెంట్స్ లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ వస్తాయి. ఇది మినిమం పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థ. ఇక్కడ మాకు ఉద్యోగాలు అనేది బిచ్చం కాదు. ఇది నీకు అవసరం. అది విద్యార్థులకి వేసే బిచ్చం కాదు. ఇది వ్యవస్థ నడవాలంటే ఉద్యోగాల కల్పన అవసరం. ఉద్యోగులు ఖాళీలు ఉంచడానికి వీల్లేదు. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా రేవంత్ రెడ్డి మరి ఏమైనా నిరుద్యోగులకు న్యాయం చేయగలుగుతాడా ఈ 5 ఏళ్ళు? అసలు నిరుద్యోగులతోటే కదా అక్షయ్ గారు. అవును, ఆయన ఈ ముఖ్యమంత్రి అయింది కేవలం నిరుద్యోగుల వాళ్ళ క్యాంపెయిన్ ద్వారా. 50 లక్షల మంది పనిచేశారు ఆయన కోసం. ఆయన కోసం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారాలని అంతే. కేసీఆర్కి వ్యతిరేకంగా కోపంతో, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారాలన్నట్టు కోణంతో పనిచేసి వాళ్ళకి న్యాయం జరగాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డూ జస్టిస్ టు దెమ్.